చాలా బంధాలలో మనల్ని పదే పదే ఒక ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది. మేమిద్దరం ఒకరినొకరం చాలా ప్రేమించుకుంటాం, అయినా ఎందుకు ప్రతి చిన్న విషయానికి గొడవ పడతాం? లేదా నేనొకటి చెప్పాలనుకుంటే నా భాగస్వామికి ఎప్పుడూ ఇంకోలా ఎందుకు అర్థమవుతుంది? ఈ ప్రశ్న మనలో చాలామందికి అనుభవమే కదా. బహుశా సమాధానం మన ఆలోచన విధానంలోనే ఉందేమో. నిజమే. ఈరోజు మనం సరిగ్గా ఆ తేడా వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించబోతున్నాం. దీనికోసం మనం జాన్ గ్రే రాసిన మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే పుస్తకంలోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం. ఈ పుస్తకం ఎప్పుడో వచ్చింది, అయినా ఇప్పటికీ ఎందుకింత పాపులర్ అంటే అది చాలా క్లిష్టమైన సంబంధాల చిక్కుముడిని ఒక్క సింపుల్ ఐడియాతో విప్పుతుంది. ఈరోజు మన లక్ష్యం ఆ ఐడియాను పట్టుకోవడమే. అవును, ఆ పుస్తకం యొక్క ప్రధాన ఆలోచన చాలా సరళంగా ఉంటుంది, కానీ చాలా శక్తివంతమైనది. పురుషులు, మహిళలు విభిన్నంగా ఆలోచిస్తారు. అంతే. ఇది ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని చెప్పడం కోసం కాదు. వాళ్ళ బ్రెయిన్ వైరింగే వేరు, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ కూడా వేరు. దీన్ని సింపుల్గా చెప్పడానికే రచయిత ఒక రూపకం వాడారు. పురుషులు అంగారక గ్రహం అంటే మార్స్ నుండి, మహిళలు శుక్ర గ్రహం అంటే వీనస్ నుండి వచ్చారు అని. కరెక్ట్. అంటే వాళ్ళిద్దరూ వేర్వేరు గ్రహాల నుంచి వచ్చిన వాళ్లలా ప్రవర్తిస్తారని, వాళ్ల భాష, వాళ్ల అలవాట్లు అన్నీ వేరన్మాట. మార్స్ గ్రహం అది యుద్ధానికి, కార్యసాధనకు ప్రతీక. అందుకే మగవాళ్ల ఆలోచనలు ఎక్కువగా లాజిక్, సొల్యూషన్స్, గోల్స్ చుట్టూ తిరుగుతాయి. మరోవైపు వీనస్ అది ప్రేమకు, అందానికి ప్రతీక. అవును, అందుకే మహిళల ఆలోచనా విధానం భావోద్వేగాలు, సంబంధాలు, కనెక్షన్ వీటి చుట్టూ ఉంటుంది. సో ఇలా రెండు డిఫరెంట్ ప్రపంచాలు కలిసినప్పుడు గొడవ రావడం సహజం. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఇద్దరి ఉద్దేశాలు మంచివే అయినా భాషలు వేరు. సరే, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ మొదలవుతుందో ఒక సాధారణ ఉదాహరణతో చూద్దాం. భార్య ఆఫీస్ నుండి చాలా అలసిపోయి ఇంటికొస్తుంది. వచ్చి, అబ్బా, ఈరోజు ఆఫీస్లో నా బాస్ అందరి ముందు నన్ను అనవసరంగా తిట్టాడు, చాలా అవమానంగా, బాధగా ఉంది అని చెప్తుంది. వెంటనే భర్త ఆమె మీద ప్రేమతోనే ఒక సొల్యూషన్ ఇస్తాడు. అయితే ఆ ఉద్యోగం మానే, నీ ఆత్మగౌరవం కన్నా ఆ ఉద్యోగం గొప్పదా, రేపే రిజైన్ చెయ్యి అంటాడు. అతని దృష్టిలో అది పర్ఫెక్ట్ సొల్యూషన్, సమస్యను తీర్చేశాడు. కానీ ఆ మాట వినగానే ఆమె ఇంకా ఎక్కువ బాధపడుతోంది. నేను నా బాధ చెప్పుకుంటే మీరు ఉద్యోగం మానేమంటారేంటి, నా ఫీలింగ్స్ మీకు అర్థం కామా అని గొడవ మొదలవుతోంది. ఇక్కడ ఇద్దరూ మంచివాళ్లే, ఇద్దరి ప్రేమ నిజమే, కాని సంభాషణ మాత్రం దారి తప్పింది. ఎందుకు? ఈ చిన్న ఉదాహరణలోనే పుస్తకం యొక్క మొత్తం సారాంశం ఉంది. రచయిత చెప్పిన ముఖ్య సూత్రం ఇక్కడే కనిపిస్తోంది. మహిళలు తమకు మంచి అనుభూతి కలగడం కోసం మాట్లాడతారు. పురుషులు సమస్యలను పరిష్కరించడం కోసం వింటారు. ఆమె తన బాధను పంచుకున్నప్పుడు ఆమెకు కావలసింది ఒక తక్షణ పరిష్కారం కాదు. తన భర్త తన మాటలు శ్రద్ధగా విని, అయ్యో అలా జరిగిందా, నీకు చాలా కష్టంగా ఉండి ఉంటుంది కదా అని తన ఫీలింగ్ని అర్థం చేసుకోవాలి. ఆమెకు ఒక ఎమోషనల్ సపోర్ట్ కావాలి. కానీ పురుషుడి మెదడు సమస్యను విన్న వెంటనే ఆటోమేటిక్గా ఫిక్సిట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సమస్య ఉంది, దీనికి పరిష్కారమేంటి అని ఆలోచిస్తుంది. అతని దృష్టిలో ఆమె సమస్యను పరిష్కరించడమే ప్రేమను చూపించడం. కాని ఆమె దృష్టిలో ఆమె భావాలను అర్థం చేసుకోవడమే ప్రేమ. అతను ఏం జరిగింది అనేదానిపై ఫోకస్ చేస్తే ఆమె దానివల్ల తను ఎలా ఫీలవుతోంది అనేదానిపై ఫోకస్ చేస్తోంది. ఇక్కడే మార్స్, వీనస్ భాషలు వేరని స్పష్టంగా తెలుస్తోంది. అవును, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ముఖ్యంగా పురుషులు ఒత్తిడిని ఎదుర్కొనే విధానంలో ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. అవును, దానినే రచయిత ది కేవ్ థియరీ అంటారు. కేవ్ థియరీ అంటే గుహ సిద్ధాంతం. ఇది చాలా ఇళ్లల్లో మనం చూసే దృశ్యమే. పుస్తకం ప్రకారం పురుషుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, అంటే ఆఫీస్లో పని ఒత్తిడి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఏదైనా పెద్ద సమస్యను పరిష్కరించాలని ఆలోచిస్తున్నప్పుడు అతను తన కేవ్లోకి వెళ్ళిపోతాడు. ఈ కేవ్ అంటే నిజమైన గుహ కాదు కదా. కాదు, అదొక మానసిక ప్రదేశం. అంటే అతను మౌనంగా మారతాడు, తక్కువగా మాట్లాడతాడు, టీవీ రిమోట్ పట్టుకుని ఛానల్స్ మారుస్తూ కూర్చుంటాడు, లేదా ఫోన్ను మునిగిపోతాడు. అవును, బయటి ప్రపంచం నుంచి, ముఖ్యంగా తన భాగస్వామి నుంచి కొంత దూరం పాటిస్తాడు. అతని ఉద్దేశంలో ఇది సమస్యను ఒంటరిగా విశ్లేషించుకుని ఒక పరిష్కారం కనుగొనడానికి తీసుకునే సమయం.
అది అతని సహజమైన కోపింగ్ మెకానిజం. కానీ అతని ప్రవర్తన ఆమెకెలా అర్థమవుతుంది? మహిళల ప్రపంచంలో ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళు మాట్లాడతారు, పంచుకుంటారు కదా. సో అతనలా సైలెంట్గా ఉంటే ఆమె వెంటనే నేనేమైనా తప్పు చేశానా, నన్ను పట్టించుకోవట్లేదు, నాపై ప్రేమ తగ్గిపోయిందని అపార్థం చేసుకుంటుంది. ఆ ఆందోళనతో ఆమె అతని కేవ్ దగ్గరికి వెళ్లి తలుపు తట్టడానికి ప్రయత్నిస్తుంది. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? నాతో చెప్పొచ్చు కదా అని. ఆమె ఉద్దేశం అతనికి సహాయం చెయ్యాలని. కాని అది అతని స్పేస్లోకి చొరబడటంగా అనిపిస్తుంది. కరెక్ట్. దాంతో అతను చిరాకు పడతాడు. ఆమె ఇంకా ఎక్కువ బాధపడుతుంది. ఇద్దరి ఉద్దేశ్యాలు మంచివే అయినా మళ్ళీ అదే గొడవ. అయితే ఈ కేఫ్ థియరీని కొందరు విమర్శిస్తారు కదా, అంటే మగవాళ్లు తమ ఫీలింగ్స్ పంచుకోకపోవడానికి ఇది ఒక సాకు అని. మంచి ప్రశ్న. ఆ విమర్శ ఉంది. కానీ జాన్ గ్రే ఉద్దేశ్యం పురుషుల ప్రవర్తనను సమర్థించడం కాదు, కేవలం వివరించడం. అది వారి సహజమైన పద్ధతి అని గుర్తించమంటారు. అతను కేవ్లో ఉన్నప్పుడు నీకు సమయం కావాలంటే తీసుకో, నేను నీకోసం ఇక్కడే ఉంటాను అని భరోసా ఇస్తే చాలు. అతనికి ఆ స్పేస్ ఇవ్వడం వల్ల అతను త్వరగా బయటకు వస్తాడని రచయిత అంటారు. అర్థం చేసుకోవడం అదే మొదటి అడుగు. అద్భుతంగా చెప్పారు. సరే, ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం. పురుషుల కేవ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మహిళల భావోద్వేగ ప్రపంచం అదెలా ఉంటుంది? పురుషుడు ఒత్తిడిలో ఒంటరితనాన్ని కోరుకుంటే మహిళ ఒత్తిడిలో తోడును కోరుకుంటుంది. ఇక్కడే రచయిత ఒక ముఖ్యమైన వాక్యం చెబుతారు. విన్నప్పుడు మహిళలు ప్రేమను అనుభూతి చెందుతారు అని. ఆమె తన సమస్యల గురించి, తన భయాల గురించి, లేదా రోజు జరిగిన చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతుంటే అది కేవలం ఫిర్యాదు చేయడం కాదు, అది ఎమోషనల్ ప్రాసెసింగ్. అంటే ఆమె మాట్లాడటం ద్వారానే తన మనసులోని భావాలను, ఆలోచనలను ఒక ఆర్డర్లో పెట్టుకుంటుంది. దీన్ని రచయిత సముద్రపు అలలతో పోల్చారు కదా. అవును, మహిళల భావోద్వేగాలు సముద్రపు అలల లాంటివి అని పుస్తకం చెప్తుంది. అవి స్థిరంగా ఉండవు. ఒక క్షణం సంతోషమనే అల ఉప్పొంగి పైకి వెళ్తుంది, మరో క్షణం విచారం లేదా అభద్రతాభావమనే అల కిందకి వెళ్తుంది. అవును, ఇది ఒక సహజమైన ఎమోషనల్ సైకిల్. ఇది నాటకం కాదు. ఇక్కడ పురుషులు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే ఆమె ఆ భావోద్వేగపు లోయలోకి వెళ్ళినప్పుడు దాన్ని వెంటనే ఫిక్స్ చేయడానికి ప్రయత్నించడం. అంటే అలా ఎందుకు ఫీల్ అవుతావు, అంత చిన్న విషయానికి బాధపడాలా వంటి మాటలనడం. సరిగ్గా. ఆ మాటలు ఆమె భావోద్వేగాన్ని కొట్టిపారేసినట్టుగా అనిపిస్తాయి. ఆమె ఆ లోయలోకి దిగినప్పుడు అతన్ని కూడా తనతో పాటు ఆ లోయలోకి దిగి ఆమె చెయ్యి పట్టుకుని ఏం పర్వాలేదు, నేను నీతో ఉన్నాను అని చెప్పాలని కోరుకుంటుంది. అంతేకాని పైనుంచి తాడు వేసి పైకి వచ్చేయి అని చెప్పాలని కాదు. కరెక్ట్. ఆమెకు పరిష్కారం కన్నా ముందు సపోర్ట్ కావాలి, తోడు కావాలి. ఆ భరోసా దొరికినప్పుడు ఆమె అలా దానంతట అదే మళ్ళీ పైకి లేస్తుంది. కాని పురుషుడు తన ఫిక్సిట్ మనస్తత్వంతో ఆ అలని బలవంతంగా పైకి లాగడానికి ప్రయత్నించి ఫెయిల్ అవుతాడు. అయితే వీటన్నింటి వల్ల కొన్ని సాధారణ గొడవలు వస్తాయి. ప్రతి సంబంధంలోనూ వినిపించే మాటలివి. 1 నువ్వసలు వినవు. 2 నాకు కొంచెం స్పేస్ కావాలి. 3 నువ్వసలు మారవా. ఈ మాటల వెనుక అసలు అర్థం వేరే ఉందంటారా? ఖచ్చితంగా. ఈ గొడవలకు నిజమైన కారణం ప్రేమ లేకపోవడం కాదు, అవగాహన లోపించడం. మొదటిది తీసుకుందాం, నువ్వసలు వినవు. మహిళ ఈ మాట అన్నప్పుడు ఆమె ఉద్దేశ్యం నువ్వు నా ఫీలింగ్స్కు విలువ ఇవ్వట్లేదు అని. కాని మగవాడికి ఎలా అర్థమవుతుంది? నేను చెప్పిన సొల్యూషన్ నచ్చలేదా అని అనుకుంటాడు. అవును, ఎందుకంటే అతను పరిష్కారాల కోసం వింటాడు, ఆమె అర్థం చేసుకోవడం కోసం మాట్లాడుతుంది. ఫ్రీక్వెన్సీ వేరు. ఇక రెండవది, నాకు స్పేస్ కావాలి. ఇది పురుషుడు తన కేవులోకి వెళ్లడానికి వాడే వాక్యం. అతని ఉద్దేశ్యం నాకు ఈ సమస్యను ఒంటరిగా పరిష్కరించుకోవడానికి సమయం కావాలి, నేను త్వరలోనే తిరిగి వస్తాను అని. కాని మహిళకు ఇది నాకు నువ్వొద్దు, నేను ఒంటరిగా ఉండాలి అన్నట్లుగా వినిపిస్తుంది. ఇది ఆమెను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇక మూడవది, నువ్వసలు మారవా. ఇది చాలా ప్రమాదకరమైన వాక్యం. ఇక్కడ సమస్య నిజంగా వ్యక్తి మారకపోవడం కాదు, ఇద్దరికీ కనెక్షన్ కావాలి, ప్రేమ కావాలి. కాని దాన్ని వ్యక్తపరిచే భాష వేరు. ఆమె తన భాషలో ప్రేమను వ్యక్తపరిస్తే అది అతనికి అర్థం కాదు, అతను తన భాషలో చూపిస్తే అది ఆమెకు చేరదు. దాంతో ఇద్దరూ నిరాశ చెందుతారు. ఇక్కడ మార్పవసరం వ్యక్తిలో కాదు, అవతలివారి భాషను నేర్చుకోవడంలో ఉంది. సరే, ఇంతవరకు సమస్యలు, వాటి వెనుకున్న కారణాలు విశ్లేషించాం. ఇది వింటుంటే చాలామందికి అవును, మా ఇంట్లో ఇలాగే జరుగుతోంది అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పరిష్కారాల వైపొద్దాం.
ఈ మార్స్ వీనస్ భాషలు నేర్చుకోవడానికి జాన్ గ్రే ఏమైనా సులభమైన మార్గాలు చెప్పారా? చెప్పారు. చాలా ఆచరణాత్మకమైన సింపుల్ గోల్డెన్ రూల్స్ చెప్పారు. వీటిని మార్స్ వాసులకు వీనస్ వాసులకు వేర్వేరుగా ఇచ్చారు. ఓకే, మొదట పురుషుల కోసం రూల్స్ చూద్దాం. పురుషులకు చెప్పిన మొదటి అతి ముఖ్యమైన నియమం: పరిష్కరించే ముందు వినండి. ఆమె తన సమస్య గురించి చెప్తున్నప్పుడు మీ మెదడులో వెంటనే సొల్యూషన్స్ వచ్చినా వాటిని కాసేపు పక్కన పెట్టండి. ఆమె మాట్లాడటం పూర్తయ్యే వరకు ఓపికగా వినండి. మధ్యలో ఆపకుండా ఆమె కళ్లలోకి చూస్తూ అవునా వంటి చిన్న మాటలతో మీరు వింటున్నారని తెలియజేయండి. ఇది ఆమెకు కొండంత బలాన్నిస్తుంది. ఇక రెండవ నియమం: ఆమె భావోద్వేగాలను కొట్టిపారేయకండి. అంటే అంత చిన్నదానికి ఎందుకంత ఫీలవుతావ్ అనకూడదు. అసలు అనకూడదు. బదులుగా ఆమె భావాలను గౌరవించండి. నీకు అలా అనిపించడంలో తప్పులేదు, లేదా ఆ పరిస్థితిలో ఎవరికైనా అలాగే ఉంటుంది అని చెప్పండి. మీ మాట ఆమె భావోద్వేగానికి ఒక గుర్తింపిస్తుంది. మూడవది చిన్న ప్రశంసలు. అవును, చిన్న ప్రశంసలు, చిన్న పనులు పెద్ద తేడాను చూపిస్తాయి. ఆమె చేసిన వంటను మెచ్చుకోవడం, లేదా ఏ కారణం లేకుండా ఒక పువ్వు తీసుకురావడం, ఇవి ఆమెకు చాలా పెద్దవిగా అనిపిస్తాయి. ఎందుకంటే మీరు తన గురించి ఆలోచిస్తున్నారని అర్థం. చాలా బావుంది. ఇప్పుడు మహిళల కోసం చెప్పిన రూల్స్ ఏమిటో చూద్దాం. మహిళలకు చెప్పిన మొదటి నియమం: అతను తన కేవ్లో ఉన్నప్పుడు దాడి చేయకండి. అతను మౌనంగా ఉన్నప్పుడు అది మీ తప్పు కాదని గుర్తించుకోండి. అతనికి కొంత సమయం ఇవ్వండి. సరే, నీకు టైం కావాలంటే తీసుకో, నేనిక్కడే ఉంటాను అని చెప్పి మీ పని మీరు చేసుకోండి. అతను బయటకు వచ్చినప్పుడు ప్రేమగా పలకరించండి, నిలదీయకండి. రెండవ నియమం: మీకు ఏమీ కావాలో స్పష్టంగా చెప్పడం. అతను మనసును చదవలేడు కదా. చదవలేడు. పురుషులు డైరెక్ట్ కమ్యూనికేషన్కు బాగా స్పందిస్తారు. ఉదాహరణకు, మీరు నన్ను ఎప్పుడూ బయటకు తీసుకెళ్లరు అని నిందించే బదులు, మనం ఈ వీకెండ్ కలిసి బయటకు వెళితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పండి. అది రిక్వెస్ట్, నింద కాదు. ఇక మూడవది చాలా ముఖ్యమైన నియమం: అతను చేసే ప్రయత్నాన్ని ప్రశంసించండి, పరిపూర్ణతను కాదు. కరెక్ట్. అతను మీకోసం ఏదైనా చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా లేకపోయినా అతని ప్రయత్నాన్ని గుర్తించండి. ఫర్ ఎగ్జాంపుల్, అతని కిచెన్లో హెల్ప్ చేసి కొంచెం గందరగోళం చేసినా థ్యాంక్యూ, నాకు సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది అని చెప్పండి. మీ ప్రశంస అతన్ని మరింత ప్రోత్సహిస్తుంది. విమర్శ అతన్ని మళ్లీ ఆ పని చెయ్యకుండా ఆపుతుంది. అంటే అవతలివారికి ఏ భాషలో చెబితే ప్రేమ అర్థమవుతుందో తెలుసుకోవాలన్నమాట. పురుషులకు వారి సామర్థ్యం మీద నమ్మకం చూపినప్పుడు ప్రేమ అందినట్లు అనిపిస్తుంది. అలాగే మహిళలకు వారి మాటలు శ్రద్ధగా విన్నప్పుడు, వారి భావాలకు విలువ ఇచ్చినప్పుడు ప్రేమ అందినట్లు, సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఫోన్ పక్కన పెట్టి 5 నిమిషాలు ఆమె చెప్పేది పూర్తిగా వినడం, అదే ఆమెకు మీరు ఇవ్వగల గొప్ప బహుమతి. ఈ చర్చను ముగించడానికి జాన్ గ్రే చెప్పిన ఒక శక్తివంతమైన వాక్యం గుర్తుకొస్తోంది: మనం మన భాగస్వామిని మార్చాల్సిన అవసరం లేదు, మనం వారిని అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే గెలవడం కాదు, గొడవలు లేకుండా జీవించడం అంతకన్నా కాదు. ప్రేమ అంటే మన పార్ట్నర్ మనకంటే భిన్నమైన గ్రహం నుంచి వచ్చారని అంగీకరించి వాళ్ల భాషను అర్థం చేసుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నించడమే. అవును, అందుకే ఈ పుస్తకాన్ని కేవలం ఒక రిలేషన్షిప్ గైడ్గా కాకుండా ఒక అండర్స్టాండింగ్ మాన్యువల్గా చూడాలి. మార్స్ మరియు వీనస్, ఈ 2 వేర్వేరు గ్రహాలను కలపటానికున్న ఏకైక వారధి అవగాహన మాత్రమే. ఆ వారధి నిర్మించుకున్నప్పుడు ఆ 2 ప్రపంచాలు ఒకటి కాకపోయినా కలిసి సంతోషంగా ప్రయాణించగలవు. ఈ చర్చ నుంచి మన శ్రోతలను ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్న ఉద్భవిస్తోంది. ఈ పుస్తకంలో చెప్పిన మార్స్ వీనస్ ఆలోచనలు కేవలం స్త్రీ-పురుష ప్రేమ సంబంధాలకే పరిమితమా? లేక మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, పిల్లలు, చివరికి ఆఫీసులోని సహోద్యోగులతో మనకున్న సంబంధాలలో కూడా ఇలాంటి భిన్నమైన భాషలుంటాయా? బహుశా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కొంచెం భిన్నమైన గ్రహవాసులుగా చూసి వారి భాషను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మన సంబంధాలన్నీ మెరుగుపడతాయేమో.